back to our channel. So in this video I am going to tell you the passing marks for all the BCom subjects, whether it's first semester to sixth semester, ఏ సెమిస్టర్ అన్నా అవనివ్వండి. సో నేను ఈ వీడియోలో పాసింగ్ మార్క్స్ ఎంత ఉంటుంది అండ్ అసలు స్ట్రాటజీ ఏంటి, అసలు ఓయూ పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా పాస్ అవుతారు అనేసి, మీరు ఎన్ని మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేస్తే పాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకనంటే కొంతమంది మంచిగా రాస్తారు బట్ వాళ్ళకి ఫెయిల్ అనేది వస్తుంది. బట్ అలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఏంది అనంటే క్వశ్చన్ పేపర్ అనేది ఫుల్గా అటెంప్ట్ చేసి రావాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్తోని కరెక్ట్గా 35 మార్క్స్కి సంబంధించిన ఏమంటారు ఆన్సర్స్ అనేది వాళ్ళు అటెంప్ట్ చేసి వస్తారు. ఆ మార్క్ ఎక్కువ అటెంప్ట్ చేయరు, తక్కువ అటెంప్ట్ చేయరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు సమ్వాట్ మిస్టేక్స్ రాసినప్పుడు కానివ్వండి కట్ చేసేస్తారు మార్క్స్. సో అట్లా ఆ తరఫున కూడా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ఓయూ ఏంది అని అంటే ఎస్పెషల్లీ మీకు అరౌండ్ ఒక 28 మార్క్స్ వచ్చినా కూడా 5 మార్క్స్ వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసి మంచిగా పాస్ అనేది చేస్తారు. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ తప్పుగా వేసి వస్తారు. సో ఇట్స్ మీరు ఆన్సర్ కరెక్ట్గా రాసినా కూడా క్వశ్చన్ నెంబర్ తప్పుగా వేస్తే మీకు టోటల్ ఫుల్ మార్క్స్ అనేది 0 పడతాయి. సో క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మీన్స్ ఆన్సర్ షీట్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ కొంచెం పెద్దగా రాయండి, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీకు రాని క్వశ్చన్స్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినందుకన్నా 3 to 4 మార్క్స్ అనేది వాళ్ళు వేస్తారు కంపల్సరీగా, వేయరు అన్నట్టు ఉండదు. సో ఎందుకనంటే చాలామంది ఏమంటారంటే నేను మంచిగా రాసిన ఫెయిల్ అయినానంటే, మీరు మంచిగా రాస్తే ఎందుకు ఫెయిల్ చేస్తారు వాళ్ళు? సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ బీకామ్ వాళ్ళకి స్పెషల్లీ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి ఆర్డిబిఎంఎస్ కానివ్వండి, సి లాంగ్వేజ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇవన్నీ 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఉంటుంది. జిఎస్టీ, టాలీ ఇవన్నీ. సో 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉన్నప్పుడు పాసింగ్ మార్క్స్ ఈజ్ 18. ఓకే. సో మీరు అరౌండ్ ఒక 2 లాంగ్ ఆన్సర్స్ రాసినా కూడా సరిపోతుంది, ఒక లాంగ్ ఆన్సర్స్. సో ఫర్ 80 మార్క్స్ పేపర్ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్ లైక్ అకౌంట్స్ కానివ్వండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ పేపర్ ఆర్ అకౌంట్స్ కానివ్వండి, దీనికి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి 36 ఈజ్ ద పాసింగ్ మార్క్స్. సో మీకు అరౌండ్ ఒక 30 ఇచ్చినా కూడా 31 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఫెయిల్ చేయరు. 3 to 4 మార్క్స్ అనేది వాళ్ళు యాడ్ చేసి పాస్ చేస్తారు. ఓకే. బిలో 30 వస్తే ఫెయిల్ చేస్తారు. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దట్ బ్లైండ్లీ వాళ్ళు ఫెయిల్ చేస్తారనే దానికన్నా, అలా చెప్పడం కన్నా మీరు కరెక్ట్గా క్వశ్చన్ పేపర్ రాసినారా లేదా అనేసి ఒకసారి చూసుకోండి. ఓకే. ఇంకా మీకు అన్ని సబ్జెక్ట్స్కి ఎక్సెప్ట్ అకౌంట్స్కి తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్ జనరలైజ్ టాపిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ కామర్స్ కానివ్వండి, మళ్ళా జిఎస్టీ కానివ్వండి, ఇవన్నీ జనరలైజ్ టాపిక్స్. మీరు ఓన్గా కూడా ఎగ్జామినేషన్లో ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. లాంగ్వేజెస్ పేపర్ అయితే ప్యూర్లీ ఓన్గా రాయొచ్చు, తెలుగు అయితే ఎస్పెషల్లీ తెలుగు. సో ఇట్లాంటి క్వశ్చన్ పేపర్స్ ఉన్నప్పుడు సో మీ ప్రజెంటేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. మీ ప్రజెంటేషన్ ఎలా చేసినారనేది కూడా మ్యాండేటరీ. ఓకే. మీరు ఎంత మంచిగా నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాసినా కూడా ప్రజెంటేషన్ మంచిగా లేకపోతే 2 to 3 మార్క్స్ అనేది వాళ్ళు కట్ చేస్తారు. సో ఉన్న 3 hours టైంని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకొని కరెక్ట్ ప్రజెంటేషన్తోని కరెక్ట్ లెంతీ వైజ్గా ఆన్సర్. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 12 మార్క్స్ ఆన్సర్కి 1 or 1.5 సైడ్ రాసి వదిలేస్తారు. ఆ ఆన్సర్ అంతనే ఉందని వదిలేస్తారు. కానీ 12 మార్క్స్‌కి అంత చిన్న ఆన్సర్ ఈజ్ నాట్ సఫిషియెంట్ కదా! సో మార్క్స్‌ని బట్టి ఆన్సర్ ఎంత రాయాలనేది చూసుకోండి. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. మన ఛానల్‌లో ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేసి, మళ్ళీ టిప్స్ ఏంది, ఓ గ్రేడ్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ అన్నిటి మన ఛానల్‌లో పోస్ట్ చేసి ఉన్నాను. ఒకవేళ దానికి లింక్స్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఒకసారి మీరు చూడండి పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, అసలు ఎలా రాయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఎలా అటెంప్ట్ చేయాలని అన్నీ క్లియర్గా చెప్పున్నాను. ఓకేనా? సో this is all about the video. If you like this video then like, share and subscribe to our channel, and all the very best for your examination preparation అనేది స్టార్ట్ చేయండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఓకే. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.